శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. వృషభ రాశి వారికి జూన్ నెలలో ఉన్నటువంటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనించినట్లయితే మరి సుమారుగా అన్ని గ్రహాలు కూడా శుభయోగాలనే సూచిస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యోగాల్లో మరి ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహాలు, అలాగే గురుడు మార్పు మాత్రం వృషభ రాశి వారికి కొద్దిగా ప్రతికూలాన్నే ఎక్కువ సూచిస్తోంది అని చెప్పాలి. దానివల్ల సోదరుల మూలకంగా కూడా కొద్దిగా లావాదేవీలు జరుగుతూ ఉండడం, ఆస్తి కొట్లాటల్లో కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం, దశమ స్థానంలో శని సంచారం కొద్దిగా అనుకూలాన్ని అందిస్తున్నప్పటికి కూడాను కొద్దిగా ప్రతికూలాన్ని కూడా సూచిస్తోంది. దానివల్ల అనుకున్నంత జయం రావడం లేదు. అలాగే రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు, వ్యయంలో కుజుడు ఉన్నాడు. అనుకోనటువంటి ఆకస్మిక ధనం ఖర్చు పెట్టవలసినటువంటి సమయాలు కనబడుతున్నాయి. చేస్తున్నటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, మన ప్రమేయం లేకుండానే నిందలు మన మీద పడుతూ ఉండడం, మన మాట అందరూ మంచిగా ఉన్నప్పటికి కూడాను ఎవరో ఒకళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, పై అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఎదుర్కోవడం లాంటివి కనపడుతున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మాత్రం అన్యోన్యం చాలా అద్భుతంగా కనపడుతోంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం వల్ల ఏదైనా ల్యాండ్ లాంటివి కొనడం, అలాగే ప్రాపర్టీస్ కొనడానికి ఇది కొద్దిగా మంచి సమయం అని చెప్పాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంది. జన్మరాశిలో ఉన్నటువంటి యొక్క సూర్యుడు యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఆదివారాలు సూర్య నమస్కారం చేస్తూ ఉండండి. గురుబలం ప్రధానంగా పూర్తిగా తగ్గుతూ ఉన్నది. దాని గురించి మీరు గురుబలం కోసం ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వ్యాపారస్తులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేయండి. అలాగే గురుడు యొక్క ప్రీతిగా శనగలు దానం చేయండి. గురుడికి ప్రీతిగా శివాలయాన్ని గురువారం సందర్శనం చేయండి. దీనివల్ల శుభయోగాలు కలుగుతాయి. జయం.